హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 2024 ఐపీఎల్లో సిక్సర్ల వర్షం కురిపిస్తున్నటువంటి ఎస్ఆర్హెచ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ హెన్రిచ్ క్లాసెన్ గురించి ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హెన్రిచ్ క్లాసెన్ సౌత్ ఆఫ్రికాలోని ట్రాన్స్వాల్ ప్రావిన్స్లో 1991 జూలై 30న జన్మించాడు. క్లాసెన్ వాళ్ళ నాన్నగారు పాల్ క్లాసెన్. హెన్రిచ్ క్లాసెన్ సాధారణంగా సౌత్ ఆఫ్రికా టీం తరపున వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఆడతాడు. హెన్రిచ్ క్లాసెన్ క్రికెట్లోనే కాకుండా చదువులో కూడా రాణించాడు. క్లాసెన్ యూనివర్సిటీ ఆఫ్ ప్రిటోరియాలో బ్యాచిలర్ డిగ్రీని సాధించాడు. హెన్రిచ్ క్లాసెన్ 2020 సెప్టెంబర్ 5న సోనియా మార్టిన్స్ను వివాహం చేసుకున్నాడు. అలాగే వీరికి లాయా అనే పాప కూడా ఉంది. ఇక హెన్రిచ్ క్లాసెన్ యొక్క క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే, హెన్రిచ్ క్లాసెన్ తను చదువుకునే సమయంలో కాలేజ్ టీం తరపున కూడా క్రికెట్ ఆడేవాడు. అలాగే క్లాసెన్ 2012 మరియు 13వ సంవత్సరంలో నార్థర్న్స్కు ఆడుతున్నప్పుడు ఫస్ట్ క్లాస్ డెబ్యూట్ చేశాడు. ఆ తర్వాత 2017లో నెల్సన్ మండేలా బేస్టార్ టీంలో చోటు సంపాదించుకున్న హెన్రిచ్ క్లాసెన్ మొట్టమొదటిసారిగా T20 గ్లోబల్ లీగ్ను ఆడాడు. ఇక అదే సంవత్సరంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడుతున్నప్పుడు ఒక డబుల్ సెంచరీని కూడా మిస్ చేసుకున్నాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ యొక్క ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే 3 ఫార్మాట్లలో కూడా ఇండియా మీదనే డెబ్యూట్ చేశాడు. 2018లో ఓడిఐ మరియు T20 డెబ్యూట్ చేయగా 2019లో టెస్ట్ డెబ్యూట్ చేశాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ ఇండియా మీద ఓడిఐ డెబ్యూట్ చేసినప్పుడు తన రెండవ మ్యాచ్లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సంపాదించుకున్నాడు. అలాగే క్లాసెన్కు ఓడిఐల్లో 54 బాల్స్లోనే సెంచరీ చేసిన ఘనత ఉంది. ఇక హెన్రిచ్ క్లాసెన్ తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్లో ఇప్పటి వరకు 4 టెస్ట్ మ్యాచ్లు, 54 ఓడిఐలు మరియు 43 T20 మ్యాచ్లు ఆడాడు. హెన్రిచ్ క్లాసెన్ గురించి నిజం చెప్పాలంటే తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్లో కంటే ఐపీఎల్లోనే ఎక్కువ క్రేజ్ను సంపాదించుకున్నాడు. క్లాసెన్ యొక్క ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే తను 2018లో మొట్టమొదటిసారిగా రాజస్థాన్ రాయల్స్ తరపున స్టీవ్ స్మిత్ను రీప్లేస్ చేస్తూ ఆడాడు. ఆ తర్వాత 2019లో రాయల్ ఛాలెంజ్ బెంగళూరు తరపున ఆడాడు. ఈ 2 సీజన్లు సరిగా రాణించినప్పటికీ ఆ తర్వాత 2023లో ఎస్ఆర్హెచ్కు వచ్చిన క్లాసెన్ మంచిగా ఆడాడు. ముఖ్యంగా ఇదే సంవత్సరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఎగెనెస్ట్గా తన మొదటి ఐపీఎల్ సెంచరీని నమోదు చేశాడు. ఇక 2024లో కూడా ఎస్ఆర్హెచ్ తరపున ఆడుతున్న క్లాసెన్ దుమ్మురేపే ఫామ్లో ఉన్నాడు. ఈ సంవత్సరం కేకేఆర్తో ఆడిన మొదటి మ్యాచ్లో 63 పరుగులు చేసిన క్లాసెన్ కేకేఆర్ బౌలర్స్ అందరికీ గుండెల్లో గుబులు పుట్టించాడు. కానీ మ్యాచ్ను గెలిపించలేకపోయాడు. ఆ తర్వాత ఎంఐతో జరిగిన మ్యాచ్లో 34 బాల్స్లోనే 80 పరుగులు చేశాడు. ఇక ఇదే మ్యాచ్లో ఆర్సీబీ పేరు మీద ఉన్న 263 పరుగుల ఆల్ టైమ్ హై స్కోర్ రికార్డును బ్రేక్ చేసింది. ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ 277 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 31 బాల్స్లో 67 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్లో ఎంఐతో నెలకొల్పిన హై స్కోర్ 277ను తిరగరాస్తూ ఎస్ఆర్హెచ్ టీం మొత్తం 287 పరుగులు చేసింది. ఇక హెన్రిచ్ క్లాసెన్ 2024 ఐపీఎల్లో మొత్తం 253 పరుగులు చేశాడు. అలాగే టోర్నమెంట్లో అత్యధికంగా 24 సిక్స్లను క్లాసెన్ సాధించాడు. ఇక క్లాసెన్ ఈ సంవత్సరం జనవరి 8న టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ను ప్రకటించాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే T20లో క్లాసెన్ తన టీం తరపున కంటే ఐపీఎల్లోనే మెరుగ్గా రాణించాడు. ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా టీం తరపున 43 మ్యాచ్లు ఆడిన క్లాసెన్ 39 ఇన్నింగ్స్లో 722 పరుగులు చేశాడు. కానీ ఐపీఎల్లో కేవలం 25 మ్యాచ్ల్లో 23 ఇన్నింగ్స్ ఆడిన క్లాసెన్ 767 పరుగులను సాధించాడు. అందువల్లనే అనుకుంటా క్లాసెన్కు ఐపీఎల్లో మంచి క్రేజ్ లభించింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో అంతే. మరి ఈ సంవత్సరం చాలా మంచి ఫామ్లో ఉన్న ఎస్ఆర్హెచ్ టీం కప్పు కొడుతుందో లేదో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.